రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసింది. కార్యకర్తలను కూడా వదలడం లేదు. నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆగడాలపై నల్లగొండ ఎస్పీకి చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేశారు. చిన్న చితక అంశాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పిందే చట్టం, రాజ్యాంగం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై ఎస్పీ చర్యలు తీసుకోకుంటే హైకోర్టులో పిటిషన్ వేస్తామని కూడా హెచ్చరించారు. ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ గారిని మా యొక్క నకరేకల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అరాచకాల మీద, ఆగడాల మీద అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు ఎన్ని రకాల పిటిషన్లు ఇచ్చినా ఏది కూడా ఖాతరు చేయకుండా మేము పోయి పిటిషన్ ఇస్తున్నామంటే పిటిషన్ తీసి చెత్తబుట్టలేసే కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా ఏ ఒక్కరోజు కూడా నకరేకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేవాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు కానీ, సానుభూతి పరులు కానీ వాళ్ళకు సమస్యలు లేకున్నా కూడా సమస్యలను సృష్టించి పోలీస్ స్టేషన్ తిప్పే కార్యక్రమం. కొన్ని విషయాల పోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క అనుచరులు ప్రతి చోట ప్రతి గ్రామంలో ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజు రోజుకి అధికారం ఉందిగా అని చెప్పి అహంకారంతో ఎక్కడ పడితే ఎవరిని పడితే వాళ్ళని కొట్టే కార్యక్రమం, సమస్య లేకుండా సమస్యను సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే కార్యక్రమాలు, వాళ్ళ వ్యవసాయ పనులకు ఇబ్బందికి ఆటంకం కలిగించే కార్యక్రమాలు, ఇదే తంతు జరుగుతుంది తప్పితే కనీసం ఎవరైనా న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ పిటిషన్ తీసుకపోతే గేటు బయట నుంచే పంపించే కార్యక్రమం కొన్ని పోలీస్ స్టేషన్లో, అది నకరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, కేతపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, కటంగూరు కావచ్చు, ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లు జరుగుతున్నాయి.